శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టుకి అనుమతులు ఎట్లొచ్చినాయి, దీని అనుమతుల్ని ఇచ్చిన అధికారులు ఎవరు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇది ఆపితే దీన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రారంభించేందుకు పనిచేసినటువంటి మంత్రులు ఎవరో దయచేసి మీరు బయటపెట్టి ఈ పనిని ఆపుతారా లేదా మమ్మల్ని న్యాయస్థానాలను ఆశ్రయించి దీని మీద తగు చర్య తీసుకోమంటారా చెప్పాలి. ఈ లెటర్ని కాపీ టు హైడ్రా కూడా మార్క్ చేసినాం, కమిషనర్ హైడ్రా కూడా. రంగనాథ్ గారు మీరు మాకు నోటీస్ ఇవ్వండి, ఎప్పుడు రమ్మంటారో చెప్తే నేను వస్తాను. దీనికి బఫర్ జోన్ ఫిక్స్ చేసింది ఎవరు, దీని సర్వే నెంబర్ హద్దుబందుల్ని రద్దు చేసింది ఎవరు, హెచ్ఎండిఏ అధికారి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయింది 1006/23. హెచ్ఎండిఏ అధికారులే పర్మిషన్ మళ్ళీ ఎట్లు ఇచ్చిర్రు, హెచ్ఎండిఏ వాళ్ళే పోలీస్ కేసు పెడతారు. ఈ ప్రాజెక్ట్కి కంపెనీకి ఎవరైతే ఓనర్ ఉంటో ఆయన మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది, ఆయన మీదనే పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఈ అనుమతుల్ని కొనసాగిస్తున్నారంటే దీని వెనకాల ఉన్న మీ మంత్రులు ఎవరు, మీ ఎమ్మెల్యేలు ఎవరు, లేదా మీ ముఖ్యమంత్రి పేషీ నుంచి ఏమైనా ఆదేశాలు పోయినాయా, లేదా పిసిసి అధ్యక్షుని ఆదేశాల మేరకు కన్స్ట్రక్షన్ జరుగుతుందా, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా ఒక బహిరంగ లేఖను రాస్తా ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి అనుమతులని వెంటనే రద్దు చేయాలి.